యాజమాన్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య, తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య. ఆనాడు 1969లో పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష. అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు 1919 నుంచి 1931 వరకు జర్నల్ ఆయన ఒక పత్రికను నడిపినారు. స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. విశ్లేషణలు, వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇవాళ తీసుకున్నాం. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం. సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం. ఆర్థిక తత్వవేత్త, ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలని దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష. ఇవాళ చాలా ముఖ్యమైన సమయం. వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు. వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిండ్రు, అది కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. మేమేం చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రుడు కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రో మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు, ఏమేం కోర్సులు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా 17 కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 17 కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినాము. ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినాము. అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి, రెండవది ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, రెండవది, మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆరవది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్, ఏడవది, ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, 9 అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 10 రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, 11 ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, 12 రెన్యూవబుల్ ఎనర్జీ, 13 ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్, 14 బ్యూటీ అండ్ వెల్నెస్, 15 మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్, 16 ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, 17 డిజిటల్ డిజైన్. ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష 3 రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే 3 నెలల నుంచి 6 నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది. తర్వాత డిప్లొమా కోర్స్, వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం. ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు. డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి. కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇంత మంచి ఆలోచనతోని అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో
ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 42వ పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఫీజ్ INR 170 crore across 3 years, assuming an average course fees INR 50,000. సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు 50,000 రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు, అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ISB లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా SC, ST, OBC మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులుగా అని మా ఆలోచన అధ్యక్ష. దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు